ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో ఎక్కడున్నాం మనం? లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్. అందులో ఈరోజు ద స్పిరిట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదాంత, అంటే వేదాంత యొక్క సారం ఏంటి, తర్వాత దాని యొక్క ప్రభావం ఏంటి, మొత్తం ప్రపంచంపై దాని ప్రభావం ఏంటి అన్నది స్వామీజీ చెప్తున్నారు. ఇది బోస్టన్లో ఇచ్చారన్నమాట ఈ లెక్చర్. బోస్టన్ అంటే ఎక్కడుంది? అమెరికాలో ఉంది. అది సో ఫస్ట్ ఈ లెక్చర్ ఇచ్చేటప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, స్వామీజీ అమెరికాకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఏంటంటే, నేను అసలు ఫస్ట్ ఈ కంట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ నాకు లభించినటువంటి ఆదరణ ఇవన్నీ చూసి నేనేమనుకున్నానంటే, ఈ దేశం పైన ఒక 3 వాల్యూమ్స్ బుక్ రాద్దాం అనుకున్నాను. అంటే అంత నచ్చింది స్వామీజీకి. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఒక పేజ్ కూడా రాయలేనేమో. అంటే ఎప్పుడు రాయలేనేమో అంటే ఏంటి, వర్ణించలేము అంటే ఒక్కొక్కసారి మన భాషకు అందదు కదా, అటువంటప్పుడు ఇట్లాంటి మాట వాడతారనమాట. ఎప్పుడో పెద్ద పెద్ద వ్యాసాలు రాద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చెప్పలేనంటే మాటలకు అందకుండా ఉందన్నమాట. అంత ఆనందపడుతున్నాను అని చెప్తున్నారు. ఒక్కటేంటంటే, నేను మొత్తం ఎన్నో దేశాలు తిరిగాను. ఇక్కడ అమెరికాలో మాత్రమే మనిషికి మనిషిగా విలువిస్తారు. మనిషి యొక్క టాలెంట్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి ఇక్కడ విలువ ఇవ్వడం అనేది నేను ఇక్కడ చూశాను, అమెరికాలో నేను చూశాను అని చెప్తున్నారు అనమాట. అమెరికాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, ఆయనకి ఇచ్చినటువంటి ఆదరణ ఇదంతా కూడా చూసి ఫస్ట్ అది చెప్తారు. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, నేను వేదాంత ఫిలాసఫీ గురించి ఒక ప్రతినిధిగా నేను వచ్చాను ఈ దేశాలకి. అంటే వేదాంతం గురించి చెప్దామని. మీకు తెలుసు కదా, మొట్టమొదట ఈ యోగా వేదాంత ఐడియాస్ని తీసుకెళ్ళింది ఎవరు పాశ్చాత్య దేశాలకి? స్వామీజీ ఫస్ట్. రీసెంట్గా ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ ఏంటంటే, ఫస్ట్ గురు, అమెరికాకి ఫస్ట్ గురు అని అమెరికాలోనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. మొదటి గురువు ఎవరంటే స్వామి వివేకానంద. అక్కడికి ఈ వేదాంత ఫిలాసఫీని నేను మీకు చెప్పడానికి వచ్చాను. దీని గురించి ఏంటంటే, వేదాలలో ఉన్నటువంటి భారతదేశం యొక్క గ్రంథాలు, పురాతన గ్రంథాలు, వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల యొక్క సారమే వేదాంతం. వేదాంతం అంటే ఉపనిషత్తులనే వేదాంతం అంటారు. అలాగే వేదాల యొక్క సారం ఏంటి? వేదాంతం ఏం చెప్తుంది? వేదాంతం ఏం చెప్తుంది? సారం ఏంటి? సృష్టిలో ఉన్నది ఒకటే వస్తువు. ఆ ఒక వస్తువు నుంచే మొత్తం అంతా కూడా వచ్చింది, సృష్టి అంతా కూడా వచ్చింది. అంటే వన్నెస్ ఆఫ్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో ఏకత్వాన్ని, వసుధైవ కుటుంబకం అని చెప్పింది చూడండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇటువంటి ఏకత్వాన్ని సూచించేటువంటి ఇందులో సూత్రాలు చాలా ఉంటాయి వేదాంతంలో. అందరూ ఒక్కటే. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న యూనిటీని, తర్వాత ఇంకొకటి ఏంటి? దివ్యత్వం. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వస్తువు ఏంటంటే అది దివ్యత్వం అన్నమాట. ఇది అందరిలోనూ ఉంది, సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంది. ఒక స్క్రీన్, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అన్నమాట అది. దాని నుంచే మొత్తం అంతా వచ్చింది. సో ఇది ఈ వేదాంతంలో ఉన్నటువంటి సారం. ఇప్పుడు చూడండి, వేదాలలో అసలు అంటే వేదం అంటే నాలెడ్జ్ కదా, విత్ అంటే నాలెడ్జ్, విత్ అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కలిపి వేదాలు. ఏదైనా సరే, అంటే ఎలాగ ప్రపంచంలో ఆల్రెడీ జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం అన్నది ఉంది, ఎంబెడెడ్ అయిపోయింది. దానిని ఒక్కొక్క మనిషి దాన్ని బయటికి తీసుకొస్తున్నారు అంతే. ఆ బయటికి తీసుకొచ్చిన వీళ్ళ యొక్క అనుభూతులు అన్నీ కలిపి ఒక ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అదే వేదాలు. అంటే ఇది ఎప్పుడో ఒక 10 ఏళ్లలో దీన్ని రాశారు, కొంతమంది మనుషులు రాశారని చెప్పలేము మనం. ఎందుకంటే కొన్ని వందలు కాదు, వేల సంవత్సరాలు చెప్పచ్చు. వాళ్ళు మనుషుల యొక్క పరిశోధన ద్వారా వచ్చినటువంటి జ్ఞాన సమూహం ఇది ఇంతే ఒక పుస్తకం అని చెప్పలేము అన్నమాట ఇది. సో ఇలా వ్యాపించి ఉంది. ఇందులోనే ఈ సృష్టి యొక్క మొత్తం సీక్రెట్స్ ఏవైతే ఉందో, రహస్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మీకు ఇందులో కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఈ ఫిలాసఫీ ఎటువంటిదంటే, కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంతోమంది మనుషుల యొక్క పరిశోధన వల్ల, అంతర్బాహ్య పరిశోధనల వల్ల ఈ యొక్క నాలెడ్జ్ వేదాలను వచ్చాయి. ఇది స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. దానిలో ఉన్నటువంటి ఎస్సెన్స్ ఏదైతే ఉందో అదే వేదాంతము.
ఆ వేదాంత ఫిలాసఫీ గురించి నేను మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి మామూలుగా మతంలో ఏమవుతుంది, ప్రతి మతం గురించి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే వేదాంతం అనేది ఒక మతం, అది కూడా ఒక మతం. కానీ కాదు. ఇక్కడ ఒక మతం అంటే మనం ఇప్పుడు చెప్పుకునేది ఎలా ఉండాలి, కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాలి, పలానా వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి, పలానా బుక్ని మీరు ఫాలో అవ్వాలి, ఇట్లా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మన యొక్క మానవ స్వభావం పైనే ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడ మీకు కొన్ని సూత్రాలు చెప్తారు, మీరు ఈ విధంగా చేస్తే కనుక మీరు మామూలుగా ఇప్పుడున్నటువంటి ఈ లిమిటేషన్స్ అన్నిటినీ దాటి మీరు మీ మనసు చాలా విశాలంగా తయారవ్వగలదు అని చెప్పి ఇందులో ఉంటుంది. అంటే ఏంటంటే మ్యాన్ సెంట్రిక్, హ్యూమన్ సెంట్రిక్ ఫిలాసఫీ. ఎక్కడో బయట ఏదో ఉంది, అక్కడేదో చేయాలి, ఇది చేస్తే నీకు పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇక్కడ అలా కనిపించదు. అంటే ఈ హైయెస్ట్ ఫిలాసఫీలో, వేదాంత ఫిలాసఫీలో నీలో చాలా శక్తి ఉంది. ఆ శక్తి అంతా కూడా నువ్వు మేనిఫెస్ట్ చేయొచ్చు. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తొలగించుకోవాలి. తొలగిస్తే ప్రతి వాళ్ళని, అందుకనే చూడండి, ప్రతి వాళ్ళు గ్రేటే. ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేయదు. మీరు ఇదే ఫాలో అవ్వాలి, అదే ఫాలో అవ్వాలని చేయదు. సో ఈ వాళ్ళకి చెప్పడం ఎంత కష్టం ఆలోచించండి. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ మైండ్తో ఉన్నారు అక్కడ. అక్కడ ఉన్న రిలీజియన్ ఏదైతే చెప్పిందో వాళ్ళకి రిలీజియన్ అంటే పలానా బుక్కు, తర్వాత పలానా మనిషి, తర్వాత కొన్ని సూత్రాలు, దాన్ని దాటి వెళ్ళకూడదు, ఇదే అనమాట వాళ్ళకి తెలుసు. దాంట్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఇందులో నేను గ్రూప్, ఇందులో మెంబర్ని, ఇందులో మెంబర్ అని చెప్పుకో, ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ లాగా అప్పుడు వాళ్ళకి అక్కడ రిలీజియన్ ఉండేది. అటువంటి వాళ్ళకి ఇవన్నీ చెప్పాలంటే స్వామీజీ ఎంత కష్టం ఆలోచించండి. ఆయన చెప్తున్నారు, ఈ వేదాంత ఫిలాసఫీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంతకుముందు మనం డిస్కస్ చేసిందే, కానీ ఏంటంటే ఇది మళ్ళీ ఎంత తెలుసుకున్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెక్చర్ అన్నది దీని ప్రభావం ప్రపంచాలపై ఎలా పడింది, దాని యొక్క సారం ఏంటి అన్నది ఇక్కడ మనం చెప్పుకుంటూ వస్తున్నారు. మొట్టమొదటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది వ్యక్తిగతం కాదు, ఇంపర్సనల్ అంటారు. అంటే ఏ వ్యక్తి పైన ఆధారపడి వచ్చిన ఫిలాసఫీ కాదు ఇది. సృష్టి యొక్క నియమాలపైన, మనిషి యొక్క ధర్మం పైన, వీటన్నిటిపైన ఆధారపడి వచ్చినటువంటి ఫిలాసఫీ ఇది. అందువల్ల అందరికీ వర్తిస్తుంది. పలానా వాళ్ళు నువ్వు నమ్మాలి, పలానా వాళ్ళు నమ్మకూడదు, ఇదేం లేదు అక్కడ. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు, నువ్వు తీసుకోవచ్చు అనమాట. ఇంపర్సనల్ ఫిలాసఫీ. అందువల్ల మీకు అసలు క్లాషెస్ అన్నదే ఉండదు ఇక్కడ. ఒకదానికొకటి మాది గొప్ప అనే ప్రశ్నే ఉండదన్నమాట. సో ఇక్కడ ఎవరో ప్రవక్త ఉన్నారని కానీ, లేకపోతే ఒక మనిషి ఉండి వాళ్ళ ద్వారా వచ్చింది, ఒక ఋషి, అట్లా ఏం లేదు ఇక్కడ. ఎవరి పేర్లు ఉండవు అక్కడ. మీకు ఏంటంటే ఇక్కడ ఋషులు కూడా చాలామంది వాళ్ళ యొక్క అనుభూతులు చెప్పారు కదా, అక్కడెక్కడ పలానా ఋషి అట్లా ఏం పేర్లు ఉండవు అక్కడ. అలా మంత్రాలు వస్తూ ఉంటాయి, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒకే పేరు 10 సార్లు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకేంటంటే వ్యక్తి ప్రాధాన్యత లేదు అసలు ఇక్కడ. అయితే ఇంత గొప్ప ఫిలాసఫీ ఉంది, వ్యక్తి ప్రాధాన్యత లేదు. కానీ మన సొసైటీ ఎలా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, చాలా డివైడెడ్ అయిపోయింది. క్యాస్ట్, మేమేంటే గొప్ప, మేము తక్కువ. అటువంటి ఫిలాసఫీని స్వామీజీ చాలా బాధపడేవారు. అటువంటి గొప్ప ఫిలాసఫీ, ఇంపర్సనల్ ఫిలాసఫీ, దాని నుంచి మనకి ఇంత డివైడెడ్ సొసైటీ వచ్చింది. మన చాలా దురదృష్టం అని స్వామీజీ చెప్పేవారు అనమాట. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి గౌరవాన్ని ఇవ్వాలి ఈ ఫిలాసఫీ ప్రకారం. చిన్న పెద్ద వాళ్ళు ఏమి క్యారెక్టర్స్ని, వాళ్ళ టాలెంట్స్ని చూసి కాదు, వాళ్ళు దేనికి నిలబడ్డారు, వాళ్ళు దేనికి ప్రతీకలు అన్న దానిని చూసి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తుంది ఇది. అంటే దేనికి ప్రతీకలు, వాళ్ళు దివ్యత్వానికి ప్రతీకలు. ప్రతి వాళ్ళలో కూడా దివ్యత్వం ఉంది, దానిని మనం మేనిఫెస్ట్ చేయడానికి మనం ఉన్నాము. సో దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఏంటి, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏదైనా పనిచేస్తుందా? సో ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో వాటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే మనం కూడా ఏంటంటే ఒక డివినిటీ ఏదైతే ఉందో, కాన్షియస్నెస్, చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యాన్ని మనం వ్యక్తం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తాం మన యొక్క కెపాసిటీని బట్టి. కొంతమందిలో అడ్డంకులు ఉంటాయి, కొంతమందికి అంటే దీని గురించి ఆలోచించడానికి సరైన శారీరక ఆరోగ్యం ఉండకపోవచ్చు, కొంతమందికి మానసికమైనటువంటి బ్యారియర్స్, చాలామందికి మానసికమైన బ్యారియర్స్, దాని నుంచి బయటికి రారు. ఎప్పుడైతే ఇవి మనం తొలగించుకున్నాము ఈ అడ్డంకులన్నీ కూడా, అది ఆ డివినిటీ అన్నది అలా వస్తుందన్నమాట. అప్పుడు అన్ని రకాలు, నీలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇది మనకు చెప్తున్నారు. సో ఈ వేదాంత అన్నది ఏంటంటే దీనిలో గ్రూపిజం ఉండదు. ఎందుకని, ఇది ఇంపర్సనల్ ఫిలాసఫీ కాబట్టి.
అలాగే మనిషి యొక్క ధర్మాన్ని బట్టి ఇది వచ్చింది కాబట్టి మనిషిలో ఉన్నటువంటి నీలో ప్రతి మనిషికి మనసు ఉంటుంది కదా, నీ మనసును ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే ఈ రిజల్ట్ వస్తుందని చెప్తుంది. ప్రతి మనిషికి వర్తిస్తుంది ఇది. అర్థమైందా? నువ్వు పలానా మాటలు నువ్వు వింటే నీకు ఇది పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది అట్లా చెప్పదు. ఇక్కడ నీలో ఇది ఉంది, నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్తుంది. ఇది చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. అందువల్ల ఇది అందరికీ వర్తిస్తుందా లేదా? అందువల్ల ఇది ఇంపర్సనల్ అనమాట. దీనిలో క్లాషెస్ ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మనం చెప్పుకున్నాము, మనిషి యొక్క దివ్యత్వం పైన ఇది ఆధారపడి ఉంది. పాపం చేసాం, మనం పాపం అంటే ఒప్పుకోదు అసలు. ఇక్కడ కేవలం అజ్ఞానం నుంచే మనకి ఇది వస్తుంది అంతా కూడా. అజ్ఞానం అంటే నీ యొక్క అసలు స్వరూపం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. పాపం అంటే ఏంటి? ఒక తప్పుగా మనం ప్రవర్తించేదంతా ఎందుకు చేస్తాము? మన అజ్ఞానంగా ఉంటేనే. వేరే వాళ్ళు ఎప్పుడు కష్టపడతాం? మనకు సరైన ఆ యూనిటీ నాలెడ్జ్ లేదు కాబట్టి వేరే వాళ్ళు కష్టపడతాం, మనం కూడా కష్టపడతాం అందువల్లే. సో అజ్ఞానం ఒక్కటే మనకు దోషం. అజ్ఞానం పోతే వెంటనే మీకు అజ్ఞానం అనేది కలిగితే అన్నీ తొలగిపోతాయి అని చెప్తుంది అనమాట. అందువల్ల పాపం పుణ్యం అనే 2 రకాలు ఇది లేదు. మనం ఒక మెట్లెక్కుతూ ఉన్నాం పైకి, ప్రతి మనిషి కూడా. ఆ హయ్యెస్ట్ అక్కడికి వెళ్ళేటప్పుడు నీకు ఏంటంటే అంత పైకి వెళ్ళే కొద్దీ నువ్వు అంతటినీ సమానంగా చూస్తూ ఉంటావు. మొన్న మనం చెప్పుకున్నాం, పైకి వెళ్ళే కొద్దీ మీరు పైకి ఎక్కుతూ ఉండండి. మీరు ఆ ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళిపోతే భూమిలో ఉన్న డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి మీకు కొంత దూరం వెళ్ళేటప్పటికి. అలా హైట్ ఇంకా స్పేస్లోకి వెళ్ళిపోయారనుకోండి, మీకు ఏం కనిపిస్తాయి? అంత జస్ట్ భూగోళం అంతా ఒకలా కనిపిస్తుంది, అంత ఒక బాల్. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి? మీరు కిందకు వచ్చే కొద్దీ ఏమవుతుంది? డిఫరెన్సెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మైక్రోస్కోప్ పెట్టి చూడండి, ఇంకా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. సో మన మైండ్ పైకి వెళ్ళే కొద్దీ డిఫరెన్సెస్ అనేవి మన మైండ్లోంచి పోతాయి. మైండ్ పైకి వెళ్ళడం అంటే విమానంలో ఎగరడం కాదు కదా. పైకి వెళ్ళడం అంటే ఏంటి? పైకి వెళ్ళడం అంటే పరిణామం చెందాలి. పరిణామం చెంది కేవలం ఈ భౌతిక ప్రపంచం పైన మన మైండ్ అంతా ఉందనుకోండి, మీకు డిఫరెన్సెసే కనిపిస్తాయి. సో బ్యాక్గ్రౌండ్లోకి మనం ఎప్పుడు వెళ్ళగలిగితే ఏమవుతుందనమాట, అక్కడ నుంచి మనం యూనిటీని చూడగలుగుతాము. ఆ బ్యాక్గ్రౌండ్నే చెప్తుంది మన వేదాంత ఫిలాసఫీ. సో అందువల్ల ఇది గ్రేట్ అనమాట. ఇది అందరిలోనూ దివ్యత్వం ఉంది, దానిని మనం అభివ్యక్తం చేయాలి అన్నది. ఇప్పుడు ఒక పెద్దది సముద్రం ఉంది, స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సముద్రం ఉందనుకోండి, దీనిని ఒక డివినిటీ, ఒక దివ్యత్వం, కాన్షియస్నెస్ అనుకుందాం. దానిలో ఉన్న కెరటాలు ఉన్నాయే, అవి మనం అందరం. ఆ కెరటాలు, బుడగలు, చిన్న కెరటాలు, పెద్ద కెరటాలు మీరు చూస్తూ ఉండండి. బుడగలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో వాటి చిన్న బుడగలు ఉన్నాయి, అది సముద్రం యొక్క అభివ్యక్తే కదా. ఆ బుడగ ఒక్కొక్క ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఉంటుంది. కొన్ని కెరటాలు ఒక 4-5 సెకండ్లను మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం అందరం ఏం చేస్తున్నాం అనమాట, వ్యక్తం చేస్తూ ఉన్నాం దాన్ని, ఆ దివ్యత్వాన్ని రకరకాల లెవెల్స్లో, రకరకాల స్థాయిలలో మనం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా సముద్రం ఎగ్జాంపుల్ చెప్తారు స్వామీజీ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వేదాంత మనం ఇష్టపడుతున్నామంటే మనల్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. నాకేమి రాదు, నాకేం తెలీదు, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నాకు డబ్బు లేదు, డబ్బు ఉంది, ఇట్లాంటివన్నీ కూడా వేదాంతలో మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే, మనం అందరిలోనూ శక్తి ఉంది, భగవంతుని యొక్క శక్తి ఉంది. దానిని నేను ఆధారం చేసుకుని పైకి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతిదీ మీరు ఏ పని చేసినా దాని యొక్క అభివ్యక్తి మాత్రమే, కానీ మీకేం అహంకారం నేను చేశానని అనుకోవద్దు. మీలో కొన్ని బ్యారియర్స్ తొలగిపోయాయి కాబట్టి మీరు ఎక్కువ వ్యక్తం చేయగలుగుతున్నారు, మీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. అంతే తప్ప ప్రతి వాళ్ళు వేరే వాళ్ళని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ థాట్ అన్నది రాకూడదు. మనిషి వేరే వాళ్ళు తక్కువ ఎక్కువ అన్నది వేదాంత ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, అంటే భారతీయ ధర్మం వేదాంత ధర్మం, వాళ్ళలో ఈ తరతమ భేదాలన్నది, తరతమ భేదాలు నువ్వు చూస్తున్నావంటే కేవలం నీది సూపర్ఫిషియల్ దృష్టి, ఉపరితల. నీ దృష్టి ఇంకా నీకు సూక్ష్మం వెళ్ళలేదు, సూక్ష్మ స్థాయికి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడూ కూడా నేను సమానంగా చూడగలుగుతున్నానా లేదా, ఇది ఒక రోజులో వచ్చేది కాదు, కానీ ఇది ఆదర్శం, మన ఆదర్శం అది. దానివైపు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. సో వీఆర్ పొటెన్షియలీ డివైన్. డివినిటీ ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు, అది పొటెన్షియల్గా ఉంది అందులో, అంటే తర్వాత వ్యక్తమవుతుంది అదనమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఇదే చెప్తున్నారనమాట. మనం ఏదైతే ప్రతి మనిషిని మనం ఎలాగ వాళ్ళు ఈ దేనిని వ్యక్తం చేస్తున్నారు అంటే, వాళ్ళలో టాలెంట్స్ ఉన్నాయి, లేకపోతే తెలివితేటలు ఉన్నాయి, బాగా డబ్బు సంపాదించారు, లేదా చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారు, ఇవన్నీ మనం ఎలా చూస్తాము? బాహ్యమైనటువంటి దృష్టితో ఉన్నప్పుడు అవన్నీ చూస్తాం.
కానీ వాళ్ళ యొక్క అసలు తత్వాన్ని మీరు గ్రహిస్తే కనుక మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒకేలా చూస్తారు, ఇక్కడ ఒక స్కావెంజర్ని ఒకే దృష్టితో చూడగలగాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి అది పోయినట్లు. మనం ఇక్కడ స్వామి రంగనాథానందజీ అని ఉండేవారు కదా, ఆయన ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా గౌరవం అనమాట. అప్పుడు ఢిల్లీలో మిషన్లో ఆయన స్టార్ట్ చేసింది ఆయనే కదా. అది ఇందిరాగాంధీ చాలాసార్లు వస్తూ ఉండేవారు మిషన్కి. వస్తూ ఉంటే ఆవిడ బయట వెయిట్ ఈయన రొటీన్ ఒకటి ఉంటుంది కదా, వేరే వాళ్ళు ఎవరన్నా మీట్ అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చున్నారు, అయినా సరే ఆ మీటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేవారట. లెట్ హియర్ సిట్, ఇందిరా విల్ సిట్, షీ విల్ వెయిట్ అనేవారు అనమాట. చాలా గౌరవంగా ఉండేది ఇందిరాగాంధీకి. అలా వచ్చి ఆవిడ అలాగే వెయిట్ చేస్తూ కూర్చునేవారు. ఇటుపక్క ఒక చిన్న ప్యూన్కే ఇదే ఇచ్చారో అదే అందరినీ అంత సమానంగా చూసేవారు ఆయన. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట నుంచి వస్తే కనుక ఫస్ట్ ఆయన పలకరించేది ఎవరు? వాచ్మెన్ రాత్రంతా కూర్చొని వాళ్ళు చేస్తారు కదా, వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఫ్లైట్లో వేస్తారు కదా అన్నీ. ఫారిన్ నుంచి ఎప్పుడు వచ్చిన ఆయన ఎన్నోసార్లు వెళ్ళారు ఫారిన్ కంట్రీస్కి, మొత్తం 55 కంట్రీస్ ఆయన తిరిగారు ఎన్ని ఏళ్ళు. ఆయన కల్చరల్ అంబాసిడర్గా ఉండేవారు అనమాట మన భారతదేశానికి. వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయన అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర తెచ్చినవన్నీ కూడా ఫస్ట్ అతనికి ఇచ్చి అప్పుడు లోపలికి వచ్చేవారు. అలాగే భోజనం చేయడం కూడా లాస్ట్ పని వాళ్ళతో కూర్చొని తినేవారట అందరితో. అంటే చూడండి, వాళ్ళ లోపల అలా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసేవారనమాట. సో ఇది మన ప్రాక్టికల్గా ఇదే ఎస్టాబ్లిష్ అవ్వాలి మనం, అదే హయ్యెస్ట్ ఐడియల్ అనమాట. అలా అని చెప్పి మనం ఏం చేస్తామన్నమాట, వాళ్ళు సమానంగా చూడట్లేదు, వీళ్ళు సమానంగా చూడట్లేదు, వాళ్ళందరూ కూడా వదిలేసేయి. ఫస్ట్ నువ్వు ఎలా చూస్తున్నావు అది ఇంపార్టెంట్. నేను ఎలా చూస్తున్నాను, ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడం వదిలేసేసి మనం ఎలా చేస్తున్నాం దీన్ని, నాలో ఈ భేద బుద్ధి అనేది పోయిందా లేదా, అది మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకొకటి మనం అంటాం కదా, ప్రేరణ, ఇన్స్పైర్. నేను ఇన్స్పైర్ అయిపోయానని చెప్తాం కదా. వేదాంత ఇన్స్పిరేషన్ అనే వర్డ్ని ఒప్పుకోదు. ఇన్స్పిరేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? బయట ఉన్నదాన్ని లోపల తీసుకోవడం. వేదాంత ఏం చెప్తుందంటే బయట ఏం లేదు, అంత లోపలే ఉంది. సో ఎక్స్పిరేషన్ అంటుందన్నమాట. వేదాంత నువ్వు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నాడు, నీ లోపల బయటకు వచ్చింది కాబట్టి నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే బయట ఎక్కడ ఉంది, నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎవరిదో చూసి ఇన్స్పైర్ అయ్యాను, నేను ఎవరి మాటలో విని ఇన్స్పైర్ కాదు, నీలో ఉన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక మాట విన్నావు, ఎవరిదైనా మాట, ఆ మాట ఏం చేసింది అనమాట, నీలో ఉన్న ఒక బ్యారికేడ్ని తొలగించింది. నీలో ఉన్న నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది, నాలెడ్జ్ అది బయటకు వచ్చింది. సో ఈ బయటవి ఇవన్నీ నాలెడ్జ్ ఇవన్నీ ఏంటనమాట, జస్ట్ నీలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. స్వామీజీ ఐడియాస్ అన్నీ కూడా చూడండి చాలా మీకు ఎలా ఉంటాయంటే రెవల్యూషనరీగా అనిపిస్తాయి. ఆలోచిస్తే ఇటువంటి ఆలోచన ధార అంతవరకు ఎవరు చేయలేదు. అంటే కేవలం మన ఋషులు చేశారు, తర్వాత ఈయన మనకు ఈ మోడర్న్ పరిభాషలో మనకు చెప్తున్నారనమాట. సో ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సరే ఇప్పుడు మనం అందరూ కూడా సమానంగా అందరిలోనూ దివ్యత్వం ఉంది అని మనం చెప్తున్నాము. అప్పుడు ఈ వేదాంత మిగిలిన వాళ్ళు అలా చెప్పట్లేదు కదా, ఒకళ్ళు గ్రేట్ అంటున్నారు, ఒకళ్ళు తక్కువ అంటున్నారు. మీరు మా మతంలో ఉంటే మీరు గ్రేటు, మీకేమో స్వర్గలోకానికి వెళ్తారు, వేరే దాంట్లో ఉంటే మీరు నరకానికి వెళ్తారని చెప్తున్నారు. ఇలాగా చెప్పినప్పటికీ, అంటే తన యొక్క భావాలకి వ్యతిరేకంగా ఎవరైనా చెప్పినప్పటికీ వేదాంత వీళ్ళు వాళ్ళతో ఫైట్ చేయదు. ఎందుకని తెలుసు, వేదాంత ఫిలాసఫీలో ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక్కొక్క పరిణామ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ పరిణామ స్థాయి ఆ స్థితిలో ఉంది. ప్రతి దాన్ని వీళ్ళు అంగీకరిస్తారనమాట. ప్రతి స్టెప్, దేర్ ఆర్ ద స్టెప్స్ టు రియలైజేషన్. ఒకే స్టెప్ కాదు, స్టెప్స్ వెళ్తాం కాబట్టి వాళ్ళు ఈ పద్ధతిలో వాళ్ళు చేయట్లేదు కాబట్టి వాళ్ళందరినీ చంపేసేయండి, లేవదీసేయండి, ఇట్లా ఎప్పుడు చెప్పదు వేదాంత ఫిలాసఫీ. వాళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు. వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ స్టేజ్కి వస్తారు. చిన్నపిల్లల్నే కూర్చోబెట్టి నీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చెప్పేస్తే చెప్పగలరా? చెప్పలేరు కదా. సో ఇది రిలీజియన్ విషయంలో కూడా అంతే. మనం అందరం కూడా మన వయసు పెద్ద అయి ఉండొచ్చు, కానీ మన యొక్క అవగాహన ఏదైతే ఏకత్వ అవగాహన ఏం లేదు. రిలీజియన్ అంటే ఏం కాదు, ఏకత్వాన్ని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా ప్రపంచంతో, ఇది రిలీజియన్ అంటే. అది లేకపోతే ఏం రిలీజియన్ ఇది? సో ఆ ఏకత్వాన్ని మనం, ఈ రిలీజియన్ మనకు సహాయం చేయాలన్నమాట. అటువంటిదే కరెక్ట్ రిలీజియన్ అవుతుంది. అందువల్ల వేదాంత అందుకే మనకు భారతదేశంలో ఎప్పుడు కూడా ఎన్ని వేల సాంప్రదాయాలు, ఎన్ని వేల ట్రెడిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కొట్టుకున్నారా? ఎంత హాయిగానో అసలు సర్వైవ్ అవుతున్నారు ఈరోజు కూడా. మనకి ఏమీ తెలియదు అసలు. ఈ బయట ప్రపంచాల నుంచి ఒక 1000 సంవత్సరాల క్రితం వచ్చారు ఇండియాకి.
అప్పటి నుంచి వచ్చే వరకు వీళ్ళందరూ కూడా రాజ్యాలు మేబీ కొంచెం వైరం ఉండేది, అది కరెక్టే. కానీ ఈ రిలీజియన్ విషయంలో అసలు ఎవ్వరు దారిలో వాళ్ళు ఉండేవారు చక్కగా, ఎవరిని ఏమనరు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనమాట, మీకు ఒకే రిలీజియన్ ఉండాలి, ఒకే గాడ్ ఉండాలి, ఒకే బుక్ ఉండాలి. లేకపోతే రిలీజియనే కాదంటే వీళ్ళకి ఒకసారి ఆలోచించండి, అటువంటి థాట్ ఎప్పుడు వీళ్ళకి రాలేదు అసలు. వచ్చి సడన్గా ఇలా వచ్చి వీళ్ళకి అంత కన్ఫ్యూజన్, ఇంక వాళ్ళ యొక్క బలవంతంగా ఇవి చేయడాలు అంతా చేసి వీఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కానీ మనిషిని మానసికంగా ఎదగదీయాలి మన రిలీజియన్ అన్నది. అట్లా చేయకుండా మనం దిగజారుస్తుంటే మనుషులు వైరాలు పెంచుతున్నది రిలీజియన్ ఎలా అవుతుంది? సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా వేరే దాంతో దీనికి ఫైటింగ్ అన్నది రాదు. సో వేదాంత అనేది ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ అనమాట. తరువాత స్వామీజీ ఏం చెప్తారంటే, మనిషి అంటే ఏంటి తెలుసా, ఒక చిన్న బాక్స్లో ఒక స్ప్రింగ్, బాగా కాయిల్డ్ అప్ స్ప్రింగ్ ఇలా పెట్టేసి గట్టిగా నొక్కేసి ఒక దాంట్లో పెట్టామనుకోండి, ఒక పెట్టెలో. ఆ పెట్టి తెరవగానే ఏం చేస్తుంది, అది ఆ స్ప్రింగ్ కొంచెం ఇలా మనం చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి, స్ప్రింగ్ ఏమవుతుంది, అలా అన్కాయిల్ అవ్వడానికి, అంటే విడిచేసి ఒక్కసారి వచ్చి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. సో హ్యూమన్ బీయింగ్ కూడా అంత ఎనర్జీ ఉంది లోపల. సో ఆ పెట్టి మనం నెమ్మదిగా తెరుస్తూ ఉంటే కనుక అజ్ఞానం కొంచెం పోతూ ఉంటే ఆ కాయిల్డ్ అప్ ఎనర్జీ అంతా కూడా వచ్చి మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు, బ్యాక్గ్రౌండ్ ఇదంతా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీనికి ఇప్పుడు చూడండి, మనం ఈ జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు, స్ట్రగుల్స్, పోరాటాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా రిలీజియన్కి దీనికి సంబంధం లేదు. స్వామీజీ చెప్పేది ఏంటంటే చాలా చక్కగా చెప్తారు. మనకి పతంజలి మహర్షి, ఆ మహర్షిని కోట్ చేస్తారనమాట ఇక్కడ. ఆయన ఏం చెప్తారంటే, పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది ఇది. మనకు ఒక రిజర్వాయర్ ఉంది, అందులో వాటర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి మనకు పొలాల్లో మనం వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి మీకు ఏం కావాలి, వాటర్ కావాలనుకోండి. అప్పుడు వాటర్ అక్కడ మనం రిజర్వాయర్ని వదిలితే ఏమవుతుంది, వాటర్ అంతా ఫ్లడ్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేసి వ్యవసాయం జరుగుతుంది అంతా కూడా. అప్పుడు దారిలో మనం ఉన్నటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, మట్టి గడ్డలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏం చేస్తుంది, నీరు మొత్తం ఓవర్కమ్ చేసేసి వెళ్ళిపోతుంది. సరిగా అదే విధంగా ఒక క్షేత్రం, అంటే అప్పట్లో వ్యవసాయం చేస్తూ ఉండేరు కదా, ఈ ఎగ్జాంపుల్ చూడండి, పతంజలి మహర్షి ఇస్తారు ఇది. అలాగే మనలో ఉన్నటువంటి ఈ దివ్యత్వం ఎప్పుడైతే మన బయటకు వచ్చిందో, మనలో ఉన్నటువంటి స్ట్రగుల్స్, వీక్నెసెస్ అన్నీ కూడా వెళ్ళిపోయి అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. మేనిఫెస్ట్ అయ్యి మన మనసునది చక్కగా అది ట్రైనప్ చేస్తుంది అని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇది. సో వాటర్ ఏంటనమాట, లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వం, దాని నేచరే అలాగ వచ్చి మేనిఫెస్ట్ అవ్వడం, అడ్డంకులు తొలగించుకొని వచ్చేస్తుంది అనమాట. మనం అవకాశాన్ని అడ్డంకులు తొలగించడమే మనది. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా స్వామీజీ ఏం చెప్తారనమాట, ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. టీచర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళలో ఉన్న అబ్స్టికల్స్ ఏమున్నాయి దాన్ని తొలగిస్తే చాలు. దాన్ని తొలగిస్తే న్యాచురల్గా వాళ్ళలో ఉన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమంది సంకోచం ఉంటుంది పిల్లల్లో. ఇలా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మీ పిల్లలు మీ సైకాలజీ చూస్తే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది. వాళ్ళ పేరెంట్స్ అన్యోన్యంగా లేకపోతే పిల్లలు సైకాలజీ దెబ్బతింటూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. ఇలా ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ రకరకాలుగా ఉంటాయి. వాటిని తొలగిస్తే లోపల ఉన్నది టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇది స్వామీజీ చెప్పారనమాట. సో ఎంతసేపు ఏంటనమాట, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అనేది బయటకు వస్తుంది ఎప్పుడు, ఈ అడ్డంకులు తొలగించినప్పుడు. ఇంకొకటి కూడా చూడండి, స్వామీజీ గొప్పతనం, వేదాంతం ఒక్కటే మనకి ఏకత్వం గురించి చెప్పింది, ఆత్మ ఒక్కటే ఉంది అని చెప్పేసి వేదాంతం ఒకటే చెప్పట్లేదు కదా. ఈయన ఏం చెప్తున్నారంటే, వేదాంతం ఒకటే చెప్పట్లేదు, తెలుసో తెలియకో మిగిలిన రిలీజియన్స్ అన్నీ కూడా అదే చెప్తున్నాయి. స్వామీజీ గొప్పతనం అది. ఎలా చెప్తున్నాయంటే, మీరు పక్క వాళ్ళని ప్రేమించండి, మీరు న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి అని చెప్తుంది. పక్క వాళ్ళని ఎందుకు ప్రేమించాలి, మనం ఎందుకు ప్రేమించాలి అని రీజన్కి మీరు వెళ్తే కనుక వాళ్ళు కూడా సేమ్ నాలో ఉన్నటువంటి దానికి ప్రతిరూపాలే కదా. అందువల్ల మనం ప్రేమించాలి. మనం ఎందుకుండా, లేకపోతే పక్క వాళ్ళని దోచుకుని తింటే తప్పే ఉంది కదా, తప్పే ఉంది. నా మనుగడ నాకు బలం ఉంది, నేను దోచుకుని తింటాను. కానీ రిలీజియన్స్ అన్నీ ఏం చెప్తున్నాయి, పక్క వాళ్ళని ప్రేమించు, పక్క వాళ్ళని ప్రేమించని చెప్తున్నాయా లేదా, బ్రదర్హుడ్ని చెప్తున్నాయా లేదా. సో మేబీ ఆ రిలీజియన్ వరకే అనుకోవచ్చు, వేరే వాళ్ళ రిలీజియన్స్ని వాళ్ళు కొంచెం చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎ బ్రదర్హుడ్ అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీనినే ప్రమోట్ చేస్తున్నారు. ఈ వన్నెస్ని తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వన్నెస్ మన అందరిది ఒక్కటే కాబట్టి మనం ఫీల్ అవ్వాలి ఒకళ్ళ గురించి ఒకళ్ళు.
న్యాచురల్గా ఎందుకు మనం ఫీల్ అవుతాం, న్యాచురల్గా ఏదైనా ఒక ప్రాణి మనకు సఫర్ అవుతుంది అనుకోండి, అక్కడ మనకు ఫీలింగ్ వస్తుంది అయ్యో అని చెప్పి కొంచెం సేపు అయినా. మనిషి కష్టపడుతుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఫీలింగ్. మీ ఇంట్లో వాళ్ళే సఫర్ అవుతుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఫీలింగ్. ఎందుకంటే మన ఐడెంటిఫికేషన్ పెరిగే కొద్దీ వాళ్ళతో మన ఫీలింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మన ఐడెంటిఫికేషన్ మొత్తం ప్రపంచంతో పెరిగిందనుకోండి, అప్పుడు ప్రతి ప్రాణికి ఏదైనా తగిలితే నాకేదో తగిలినట్లు అనిపిస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులకి అయ్యిందా లేదా అలా? ఎక్కడో ఎవరినో కొట్టుకుంటున్నారు ఇద్దరు గంగా కూడా పడవ పైన, అక్కడ వింటున్నారు, ఈయన వీపు మీద దెబ్బలు తగిలాయి. అలా చూశారు వాళ్ళు. అంటే ఏకాత్మభావం ఆయన ఫీల్ అయ్యారనే కదా అలా వచ్చింది. గడ్డి మీద ఎవరో నడుస్తున్నారు అంటే ఎప్పుడూ కాదు, ఆయన అద్వైత భావంలో ఉన్నప్పుడు గడ్డి మీద ఎదురుగా ఉన్న గడ్డి మీద నడుస్తుంటే ఆయనకు ఎవరో తన మీద నడిచినట్లు ఫీల్ అవుతుండేది. ఎందుకంటే లైఫ్ ఎనర్జీ అన్నది మొత్తం అన్ని చోట్ల పరివ్యాప్తం అయి ఉందని ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వగలిగామో లోపల నుంచి, వెంటనే అది మనకు వెంటనే తగులుతుందనమాట. స్వామీజీ ఎక్కడో ఎర్త్క్వేక్ వచ్చింది, ఆ రాత్రంతా నిద్రపోవట్లేదు, ఎక్కడో చాలామంది జనాలు సఫర్ అవుతున్నారు అని చెప్తున్నారు స్వామీజీ. రాత్రి 1 గంటకు చెప్పారు ఆ మాట. స్వామీజీ నిద్రపోలేదంటే మీరని ఆయన బ్రదర్ డిసైపుల్ అడిగితే, ఎక్కడో చాలామంది మనుషులు కష్టపడుతున్నారు అని చెప్తున్నారు. తీరా చూస్తే నిజంగా అదే సమయంలో వేరే చోట అది ప్రమాదం జరిగింది. అక్కడ చాలామంది కష్టపడ్డారు, కొన్ని వేల మంది చనిపోయారు. ఇట్లా అయ్యింది. సో ఈ మహానుభావులు ఏంటంటే ఏకాత్మభావం ఎప్పుడైతే ఉందో అటువంటి వాళ్ళు పక్క వాళ్ళని ఎలా హింస చేయగలుగుతారు కదా. ఎప్పుడైతే ఏకాత్మభావం డెవలప్ అయిందో నువ్వు పక్క వాళ్ళను హింసించగలవా? మీకు ఎందుకు మలాలా ఉంది కదా, మన మలాలా నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, తను అలాగే కదా తన ఎడ్యుకేషన్ గురించి అంటుందని కాల్ చేశారు కదా. అప్పుడు వాళ్ళ మదర్ అంటారనమాట, రాస్తారనమాట, అసలు ఒక చిన్న పిల్లలు అలా పడుకుని ఉంటే ఒక చిన్న వెంట్రుకి ఇలా తగిలినా అయ్యో వాళ్ళకి ఎంత కష్టమవుతుందని అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలు. అటువంటి పసిపిల్లల్ని వీళ్ళు ఎలా చంపుతారు అసలు అని ఆశ్చర్యపోతారు అనమాట. అంటే మానవత్వంలో ఎవరైనా సరే ఇలా చేయలేరు కదా. కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అటువంటి రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఉంటారనుకుంటారు, వాళ్ళే చేయగలరు ఇలా. లేకపోతే అసలు మనం తలుచుకోలేం కదా వాళ్ళకి మనం హింసించడం అన్నది. సో ఇది ప్రతి దాంట్లో కూడా ఎథిక్స్, తర్వాత ఈ లవ్, సింపతి ప్రతి రిలీజియన్లోనూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏకత్వాన్ని సూచిస్తున్నాయి. అది స్వామీజీ చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి దేశంలో కానీ ప్రతి మతంలో కానీ రకరకాల సాంప్రదాయాలు రావచ్చు. ఆ వెరైటీని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అందరూ ఒకేలా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. యూనిఫార్మిటీ అన్నది అది గ్రోత్ కాదు అసలు. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద గ్రోత్, సైన్ ఆఫ్ గ్రోత్. మనం అందరం ఎవరిది వాళ్ళలోనే ఉన్నాం, కానీ మనం అందరం కలిసి ఉన్నాం. నా అభిప్రాయం వేరు, నీ అభిప్రాయం వేరు, కానీ మనం కొట్టుకోవట్లేదు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. అందరూ ఒకే దాంట్లోకి నేను నమ్మినంత నువ్వు నమ్మాలి అని చెప్తే ఏమైనా అర్థం ఉంది? అది లేదు కదా. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. బట్ యూనిఫార్మిటీ అంటే అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే రంగు వేసేసి పెయింట్ చేసేసాం అనుకో, అదేంటి అసలు, దానిలో గ్రోత్ ఉండదు అసలు. సో వెరైటీని ఎప్పుడు కూడా ఇది మన వేదాంత ఫిలాసఫీ అనేది ఎంకరేజ్ చేస్తుంది. దానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తున్నారు స్వామీజీ. మీకు శివమహిమ్న స్తోత్రం అని ఒకటి ఉంది. అందులో ఈ శ్లోకం చాలా ఇష్టం స్వామీజీకి. రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానా పథజుషాం నృణాం ఏకః గమ్యః త్వమసి పయసా అర్ణవమివ. అంటే ఏంటంటే రుచీనాం వైచిత్ర్యాత్, మీకు అర్థమైందా? రుచులలో తేడాల వల్ల, అందరికీ ఒకే రుచి, అందరూ ఒకటే ఇష్టపడుతున్నాం మనం. న్యాచురల్గా అందరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. మన యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మన టేస్ట్ వేరుగా ఉండొచ్చు. రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానా పథజుషాం అంటే రుజు కొన్ని స్ట్రైట్ లైన్లో మీరు వెళ్ళొచ్చు, కొంతమంది కొంచెం క్రికెట్ లైన్స్లో వెళ్ళొచ్చు. వాళ్ళ పద్ధతి నీకు నచ్చకపోవచ్చు, సరికాదని అనిపించవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా దేనికి ఎటువైపు వెళ్తున్నారు? అందరూ కూడా భగవంతుని వైపే వెళ్తున్నారు. త్వమసి, నీవే గమ్యం వాళ్ళందరికీ కూడా. ఏ విధంగా అయితే నీరు అన్ని రకాల నీటికి కూడా సముద్రం గమ్యము, అంత నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తుందా లేదా? నదుల్లో నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ అది మేఘాల్లోకి వెళ్ళి మళ్ళీ నదుల్లోకి వస్తుంది, అవునా కదా? ఈ విధంగా ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క భావాల ద్వారా, భిన్న భావాల ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నీ దగ్గరికే వస్తున్నారు.
దీన్ని స్వామీజీ ఎప్పుడు అక్కడ కోట్ చేస్తూ ఉండేవారు. శివమహిమ్న స్తోత్రంలో ఉంది, రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానా పథజుషాం. రకరకాల మార్గాల ద్వారా నృణాం అంటే మనుషులకు ఏకహ గమ్య. ఏకహ అంటే ఒకటే గమ్యం. ఏంటది? త్వం అసి, నీవే. అంటే శివుడికి ఆయన చెప్తున్నారు, నీవే గమ్యం వాళ్ళందరికీ కూడా. ఎలాగా? నీటికన్నిటికీ ఏ విధంగా అయితే సముద్రమే గమ్యస్థానమో అదేవిధంగా అందరికీ కూడా. మన నదులన్నీ ఒకేలా వెళ్తాయి చెప్పండి? స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయా నదులు? పర్వతాల్లో నదులు చూసారు కదా ఎలా ఉంటాయి? పైనుంచి కిందకి పడతాయి, కింద నుంచి శబ్దాలు చేసుకుంటూ వెళ్తాయి. పర్వతాల్లో నది ఒక రకంగా ఉంటుంది, మనం ఇక్కడ చూస్తే నది ఒక రకంగా ఉంటుంది. సో వీటన్నిటికీ ఎన్ని రకాలున్నా ఎలా వెళ్తుంది? చివరికి వెళ్ళేది ఎక్కడికి? సముద్రంలోకి వెళ్తుంది. అదేవిధంగా మనుషులందరూ కూడా చూడండి ఎట్లాంటి ఐడియాస్ ఇవన్నీ కూడా. సో తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఈ వేదాంత ఇన్స్పైర్డ్ బుద్ధిజం ఎందుకని చెప్తున్నారు స్వామీజీ? వేదాంత ఇన్స్పైర్డ్ బుద్ధిజం అంటే బుద్ధుడు ఎక్కడి నుంచి? ఆయన ఫస్ట్ వెళ్ళింది ఎవరి దగ్గరికి? అన్నీ నేర్చుకుందామని వెళ్ళారు కదా ఆయన. బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడదే కదా. ఆయనకు అప్పుడు బుద్ధుడు ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ కొన్ని దురాచారాలను ఆయనకు నచ్చలేదు. అందువల్ల ఆయన మొత్తం సాధన చేసిందంతా ఇందులోనే కదా చేసింది. కొంచెం మాటలు మార్చి ఆయన చెప్పారంతే. సేమ్ థింగ్ వేదాంతలో ఏం చెప్తారో మీకు ఆల్మోస్ట్ ఆయన కొంచెం కొంచెం మాటలు మార్చి చెప్పారంతే బుద్ధుడు చెప్పించండి. అందుకే అది కూడా పీస్ఫుల్ రిలీజియన్. ఎప్పుడైనా ఎక్కడికైనా చూడండి, ఫస్ట్ మిషనరీ రిలీజియన్ మీకు తెలుసు కదా, అంటే వేరే దేశాలకు వెళ్ళి ప్రచారం చేయడం అన్నది ఫస్ట్ బుద్ధిజంతోనే స్టార్ట్ అయింది. బుద్ధిజం అంటే ఇక్కడ ఉన్నటువంటి మా చక్రవర్తులు అందరూ కూడా బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు. అశోకుడు లాంటి వాళ్ళందరూ కూడా బయటకు కూడా మనుషులు పంపించారనమాట. పంపించి అక్కడ ప్రచారం చేయమన్నారు. ప్రచారం చేసేటప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు ఏం జరిగింది తెలుసా? అక్కడికి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పారట, ఇక్కడ మీరు బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మీ దాంట్లో మార్చడానికి మీరు ట్రై చేయొద్దు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా కొంచెం కూడా హాని హింస జరగకూడదు ఈ ప్రచారం జరిగేటప్పుడు అని చెప్తారనమాట. అందువల్ల బుద్ధిజం వాళ్ళు మీరు ఎక్కడైనా చూసారు? ఎక్కడైనా బుద్ధిజం వ్యాప్తమైంది మొత్తం అంతా కూడా అన్ని దేశాలు. కానీ ఎక్కడ మీకు హింసాకాండ ఎక్కడ ఉండదు. శాంతియుతంగా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే ఆ టీచింగ్ నచ్చి తీసుకోవడం వేరు. సో ఈ విధంగా బుద్ధిజం జరిగింది. ఈ వేదాంత ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా స్వామీజీ, ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఈవెన్ ఇది ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ క్రిస్టియానిటీ. ఇంకా అదంతా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే చాలా వస్తుంది. ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ నుంచి థాట్ అన్నది, ఇండియన్ థాట్ అన్నది మీకు వెస్టర్న్ కంట్రీస్కి యూరోపియన్ ఎలా వెళ్ళిందనేది పెద్ద హిస్టరీ ఉంది. అట్లా వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది కాకుండా మీకు ఈవెన్ జర్మన్స్, అలెగ్జాండ్రియన్స్, తర్వాత యూరోపియన్ ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద వీళ్ళ ప్రభావం పెరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. జర్మనీలో మీకు సైన్స్ ఎంత డ్రాస్టిక్గా డెవలప్ అయిందంటే అక్కడ మీకు సెకండ్ వరల్డ్ వార్లో మిసైల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా. మీకు 1903లో ఈ రైట్ బ్రదర్స్ మీకు విమానం కనుక్కున్నారు. విమానం ఎగరడం అన్నది మనకి హిస్టరీలో ఉంది. అది దాని ముందు మనకి ఇక్కడ ఇండియాలో ఒక ఆయన చేశాడు. ఆయన దానికి ఎవరు ఇంపార్టెన్స్ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఆయన ఆల్మోస్ట్ సప్రెస్ చేసి చంపేశారు. ఆయన పేరు ఉంది, నేను చెప్తాను తర్వాత మీకు. తోల్పాడే సంథింగ్ ఆయన పేరు, శివ్కర్ బాపు తాల్పాడే అని ఆయన పేరు అనమాట. మహారాష్ట్రియన్ ఆయన ఈ మన యొక్క మ్యాన్యుస్క్రిప్ట్ చదివి మొత్తం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన చేస్తుంటే ఆయన జైల్లో పెట్టి ఫస్ట్ ఆయన ఇది చూపించారు. ఆయన ఈ ఫ్లైట్ అంటే గ్రావిటేషన్కి ఎగేన్స్ట్గా ఏదైనా ఎగరగలదా అన్నదాన్ని ఆయన చూపించారనమాట. కొన్ని ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి. ప్రవీణ్ మోహన్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వీడియోస్ చేశారు వీటి మీద. సో ఇవన్నీ చూడండి మీరు వీలైతే కనుక. ఆయన సప్రెస్ చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ఎవరు రాశారో తెలుసా? ఒక జర్మన్ ఆవిడ మరియా విర్త్, ఆవిడ ఇప్పటికీ ఉన్నారు. ఆవిడ పేరు మరియా విర్త్. ఆవిడ ఏంటంటే జస్ట్ వెళ్తూ ఇండియాలో దిగారు ఆన్ ద వే, కొన్ని రోజులు ఇక్కడ ఉందామని చెప్పి. అసలు ఇండియన్ ఏది చూసినా ఆవిడకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అసలు ఇండియా గురించి తెలీదు. జస్ట్ ఆన్ ద వే ఆస్ట్రేలియా వెళ్తూ అక్కడ దిగారు. మొత్తానికి కొన్ని రోజులు ఇక్కడ ఉండి చాలా స్పిరిచువల్ అది ఉంది అని బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి ఆవిడకి అనిపించింది అనమాట. అంతే, మొత్తం తన జాబ్ అన్నీ రిజైన్ చేసేసి ఇండియాలో ఉండిపోయాడు. హిమాలయాల్లో ఆనందమయ్య మా ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఫస్ట్ ఉండడం మొదలుపెట్టారనమాట. మొదలుపెట్టి వాట్ ఎ ట్రెమెండస్ సర్వీస్ షీ ఈజ్ డూయింగ్ ఫర్ అవర్ కల్చర్. ఆవిడ రాసిన ఆర్టికల్లో చదివాను అనమాట నేను. ఎలా అంటే మొత్తం మన యొక్క మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, మాన్యుస్క్రిప్ట్స్ అంటే మీకు తెలుసు కదా, తాళపత్ర గ్రంథాలు. ఆల్మోస్ట్ 40 మిలియన్ మాన్యుస్క్రిప్ట్స్ మనకు మొత్తం. 40 మిలియన్ అంటే ఆలోచించండి మీరు.
ఇన్ని మాన్యుస్క్రిప్ట్స్లో చాలా మొత్తం బ్రిటిష్ వాళ్ళు వీళ్ళేంటి తెలుసా, మొత్తం అంత జర్మనీ మొత్తం యూరోప్ నిండా ఇవన్నీ వాళ్ళ దగ్గర నింపేసుకున్నారు. అవన్నీ కూడా నింపేసుకుని ఇప్పుడు మనకి మిగిలిన వాటిల్లో ఆల్రెడీ టెంపుల్స్లో ఇప్పుడు మీకు తెలుసు చాలా టెంపుల్స్లో మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు రాసినవి. వాటిలో ఏం రాసి ఉందో అదంతా మనం రీసెర్చ్ చేస్తే కానీ తెలియదు. కానీ అమూల్యమైనటువంటి నాలెడ్జ్ ఉంది. వీళ్ళు ఏదైతే దొంగిలించారో అక్కడ తీసుకెళ్ళిపోయారో జర్మనీని వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో ఇచ్చేసినప్పుడు అటాక్ చేసినప్పుడు అక్కడ నుంచి ఒక 1000 మాన్యుస్క్రిప్ట్స్ని రష్యా వాళ్ళు తీసుకొచ్చేసి ఎక్కడంటే అక్కడ లెనిన్బర్గ్ ఏదో ఉంది ఒక పేరు ఉంది, ఆ పేరు అక్కడ పెట్టే మ్యూజియంలో ఉంచారట. అది ఎలా తెలిసింది తెలుసా మనకి, డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం అని ఒక డాన్సర్, ఆవిడ భరతనాట్యం డాన్సర్, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్గా. రష్యా వాళ్ళు కూడా పిలిచినప్పుడు ఆవిడ అక్కడ చేశారనమాట. డాన్స్ చేసిన తర్వాత మ్యూజియం చూపిద్దామని తీసుకెళ్లారు. ఆవిడకి చూపిస్తే అక్కడ ఒక 1000 ఇండియన్ మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి మ్యూజియంలో. అప్పుడు ఆ మ్యూజియం డైరెక్టర్ ఏం చెప్పారంటే, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇవన్నీ కూడా మేము జర్మనీ నుంచి తీసుకొచ్చి అందులో ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ వాళ్ళు తయారు చేశారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏదో అంటారు, ICBM అంటే కాంటినెంట్ నుంచి కాంటినెంట్కి వెళ్తుంది ఆ మిసైల్. దానికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా వీటిలో ఉంది, తీసి వీళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు ఇవి చెప్తున్నారన్నమాట ఇవన్నీ, కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. సో వాళ్ళు తయారు చేశారు. అదే కాకుండా ఇప్పుడు మీకు వర్షం వస్తుంది అనుకోండి, మనం ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, ఆ టైంలో మనకు వర్షం వస్తుందంటే దాని ముందే మేఘాలని క్లౌడ్ బర్స్టింగ్ అంటారట. దాన్ని మనం మేఘాల నుంచి చేసేసి అక్కడ వర్షం రాకుండా చేయొచ్చట. అయితే ఈవిడ ప్రోగ్రామ్ పద్మా సుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్ అంతా కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్లో అయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వర్షం రావడానికి ఉందని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళు చూసి వాళ్ళు క్లౌడ్ బర్స్టింగ్ చేశారంట. ఇవన్నీ ఈవిడ వచ్చి వేరే వాళ్ళకి చెప్పారు, వేరే వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈవిడ కనుక్కున్నారనమాట. అంతేకాదు ఈవిడ ఏం చెప్తారో తెలుసా, జర్మనీలో మీకు 1930స్కి వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం మిసైల్స్ ఇవన్నీ కూడా యుద్ధ సామగ్రి సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఉపయోగించారు కదా జర్మన్స్. న్యూక్లియర్ బాంబు ఎలా వచ్చిందంటే మొత్తం ఈ మాన్యుస్క్రిప్ట్స్ని వీళ్ళు హైజెన్బర్గ్ తర్వాత ఐన్స్టీన్ కూడా 33 వరకు అక్కడే ఉన్నారు, జర్మనీలోనే ఉన్నారు, USA రాలేదు అప్పటికి. సో వీళ్ళందరూ కూడా ఈ మాన్యుస్క్రిప్ట్స్లో ఉన్నటువంటి ఇండియన్ మాన్యుస్క్రిప్ట్స్లో ఉన్నటువంటి మొత్తం అందరిని డీకోడ్ చేశారు. ఒక రాజమండ్రి నుంచి ఒక ఆయన్ని బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి ఆయన తీసుకెళ్లారంట. ఇవన్నీ ఎవరికి తెలిసి చెప్పండి మనకి. ఈవిడ వచ్చి ఒక ఫారినర్ వచ్చి ఈరోజు రీసెర్చ్ చేస్తున్నారు, ఎంత అథెంటిక్గా రీసెర్చ్ చేసి చెప్పారనమాట. ఆయన్ని తీసుకెళ్లారు మొత్తం ఇది తెలుసు అందరికీ. మొత్తం ఇక్కడ నుంచి ఆయన్ని తీసుకెళ్ళి మొత్తం అందులో ఉన్నటువంటి సీక్రెట్ కోడ్స్ అవన్నీ ఉంటాయి కదా సంస్కృతిలో అంతా వాళ్ళు చేసింది ఏంటంటే ఇలాగ సర్వనాశనం చేయడానికి అనమాట. మొత్తం న్యూక్లియర్ టెక్నాలజీ అంతా న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారు, మిసైల్స్ తయారు చేశారు. తర్వాత విచిత్రం అంటే ఎవరైతే వీటి వెనక ఈ టెక్నాలజీని దాంట్లో ఉన్నారు, హైజెన్బర్గ్, ఆ తర్వాత వెర్నర్, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు సైంటిస్టులు కూడా ఇండియా వచ్చారు. ఆశ్చర్యం అది 1930స్లో ఇండియా వచ్చారు. ఈయన అక్కడికి వెళ్ళడం అంతా తెలుసు అనమాట. ఈ పండితుని తీసుకెళ్లారు. అక్కడ ఏం పని వాళ్ళకి, హిట్లర్ ఉన్నప్పుడు అదంతా కూడా అంటే చేసి ఇది మాత్రం ప్రపంచానికి ఎవరికి తెలియనివ్వకుండా వీళ్ళు చెప్తున్నారనమాట. ఎప్పుడు ఇండియన్స్ ఏంటంటే ఎవరు ఏది చెప్తే బయట చెప్పి నమ్మేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇంత ఇది ఉందని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు అంతా కూడా. ఎందుకు వీళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకోవట్లేదు అని అంటుందన్నమాట ఆవిడ. సో ఈ ఫ్లైట్ కూడా ఈ రైట్ సోదరులు చేశారంటారు కదా, యాక్చువల్గా ఈయనకి రావాలి, ఏ శివకర్ బాపు తాల్పడే ఆయన ముందే డెమాన్స్ట్రేట్ చేశారు. అదంతా ఎందుకు జగదీష్ చంద్రబోస్. ఈరోజు రేడియోని ఎవరు కనిపెట్టారంటే మీకు గూగుల్లో ఏమొస్తుంది చెప్పండి, మార్కోని వస్తుంది, మార్కోని అని. కానీ దాని ముందే మనకి ఈయన చేశారా లేదా జగదీష్ చంద్రబోస్, మీకు తెలుసు కదా రేడియో వేవ్స్ని ఆయనకు ముందు ఎంతో ముందు ఆయన చేశారు. కానీ అది ఎవరు ఐడెంటిఫై చేయరు. అంటే ఇండియన్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా సప్రెస్ చేసి అట్లా చేసేవారు. మనకి అట్లాగే రామానుజం గారు చూడండి, అసలు ఏంటిది, అసలు రామానుజం అక్కడ మిరాకిల్ సైంటిఫిక్ వరల్డ్లో. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ జర్మనీని కూడా ఇది ఇండైరెక్ట్గా ఇలా వాళ్ళ దొంగతనం చేసి లూట్ చేసి తీసుకెళ్ళినవి కానీ, లేకపోతే ఇక్కడ మన వాళ్ళు వెళ్ళి ఆ టెక్నాలజీని మొత్తం ఐడియాస్ని తీసుకొని కానీ, ఐడియా స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ కదా. ఈ ఐడియా ఒక చోట వెళ్ళిందంటే వెంటనే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను వేదాంత గురించి, ఈ ఐడియా మీ మనసులో ఉంటుందా లేదా, ఒక ఐడియా వెంటనే వేరే చోట స్ప్రెడ్ అవుతుంది, ఇలా ఐడియాస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫిలాసఫీ అంతా కూడా అక్కడికి వెళ్ళిందని చెప్పేసి మొత్తం ఇది రీసెర్చ్ చేస్తే ఈరోజు అంతా కూడా మనం దాన్ని తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనం తలుచుకుంటే దాన్ని ఏమంటున్నారనమాట, సెక్యులర్ దాంట్లో వీళ్ళు హిందూయిజం గురించి చేస్తున్నారు. మీకు ఒక నేషనల్ ప్రైడ్ లేదా,
ఒక నేషనల్ ఐడెంటిటీ లేదా? ఎవరు ఎలా వస్తే అలా వాళ్ళకి మీరు టర్న్ అయిపోయి మొన్న ఎవరో కానీ ఎక్స్కవేషన్స్ చేస్తున్నారు కదా, సరస్వతి సివిలైజేషన్ ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తుందని చెప్పి పార్లమెంటేరియన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇంకా తవ్వుకొని ఆఫ్రికాకి వెళ్ళండి, మీరు ఆఫ్రికా వరకు తవ్వండి, ఎందుకంటే మన ఇండియా వెనక ఉంది కదా, మీరు ఆఫ్రికాలో అప్పుడు మీ యాన్సెస్టర్స్ మీరు అక్కడ మీరు కనుక్కుంటారంటే, యాన్సెస్టర్స్ అంటే ఎవరు, అక్కడ నీగ్రోస్ అట్లా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారనమాట. అంటే మనకి ఇంత సివిలైజేషన్ ఉంది, ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ సివిలైజేషన్ ఉంది. వాళ్ళ యొక్క సైన్స్ ప్రకారం ఏంటి, 10,000 years ఎగో మనిషి ఒక ప్రిమిటివ్, ఒక యానిమల్ లాగా ఉండేవాడని చెప్పి వాళ్ళ పరిణామం చెప్తుంది. 10,000 years ఎగో ఇటువంటి నాలెడ్జ్ వచ్చిందని చెప్పడానికి దే డోంట్ యాక్సెప్ట్. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎవరు అంటే ఏమి ఒక ప్రైడ్ లేదా, నేషనల్ ప్రైడ్ లేదా, జస్ట్ మీరు సూపర్ఫిషియల్గా వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి. సో ఈ విధంగా ఏంటంటే స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఈ వేదాంత ఫిలాసఫీ యొక్క ప్రభావం. ఎందుకంటే 10,000 సంవత్సరాల క్రితం ఋషులు ఈ ఏకత్వాన్ని వాళ్ళు కనుక్కొని ఆ థాట్ ఎలా వెళ్ళింది వెస్టర్న్. అప్పట్లో అక్కడ అందరూ కూడా ఒంటికి పెయింట్ చేసుకునేవారట, ఒంటికి బట్టలకు బదులు వాళ్ళు పెయింట్ చేసుకున్నారు బ్లూ కలర్లో, అడవుల్లో తిరుగుతూ ఉండేవారు. అలా ఉండేది యూరోప్ అంతా. వేరస్ వీ హ్యాడ్ ఎ గ్రాండ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఎప్పుడు పీస్ఫుల్ దానికి మనం ఖర్చు పెట్టాం తప్ప మనకున్న నాలెడ్జ్ని. ఒక్కసారి వెస్టర్న్ కంట్రీస్ చేతిలోకి వెళ్తే నాలెడ్జ్ ఏమవుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు దేశాన్ని మీరు అణుబాంబులు ఎంత సాహసం అసలు, కొన్ని లక్షల మంది నువ్వు ఒక్క నిమిషంలో నువ్వు మస్ చేసేసావు నువ్వు. సో ఇదనమాట. నీకు టెక్నాలజీ, నీకు నాలెడ్జ్ ఉంటే కనుక, ఒక రాక్షసుడి చేతిలోకి ఆ నాలెడ్జ్ వెళ్తే కనుక, అటువంటి వాడికి పవర్ ఉంటే కనుక ఏమవుతుందంటే ఇదే అవుతుంది. మనిషి యొక్క మానవ జాతి మనం అందరం కూడా ఒక సమైక్యంగా, ఒక శాంతియుతంగా మనం పరిణామం చెందాలి. అది కాకుండా ఈరోజు ఏమవుతుందన్నమాట, పరస్పర వినాశం. హ్యూమన్ లైఫ్ని తీసేయడం అంటే ఏమీ కాదు అసలు. ఎంత అంటే క్రూయల్ దెన్ యానిమల్స్. వాటికి ఆకలిస్తేనే చంపుతాయి యానిమల్స్. వీళ్ళు చూడండి, అంటే ఇది ఆ హింస అన్నది ఎంత దూరం వెళ్ళిపోయింది మనిషి యొక్క మనసులో. థింకింగ్ పవర్ ఆగిపోయింది అనుకోండి, నువ్వు ఎలా చెప్తే అలాగే, నువ్వు గొర్రెల మందిలా వెళ్ళిపోతావు, ఏం చెప్తే అది. థింకింగ్, అందుకే థింక్ చేయాలి మనం, ఏం చెప్తే వినేయడం అది కాదు. మనం థింకింగ్ పవర్ అనేది మనం డెవలప్ చేసుకుంటే మనకు అది ఇంకా బాగా మారుతుందన్నమాట. సో వేదాంత అదే వాళ్ళేమో చెప్పారు కదా ఎథిక్స్, దాని ద్వారా చెప్పింది. మన వేదాంతంలో ఏం చెప్పారు, తత్వమసి, నువ్వే ఆ గ్రేట్ రియాలిటీ ఏదైతే ఉందో అదంతా నువ్వే అని చెప్తున్నారనమాట. అలా మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని అంతటినీ బయటికి ఎలా తీసుకురావాలి చెప్తుంది. సో ఇక్కడ స్వామీజీ మొత్తం యూరోప్ పైన దీనిపైన కూడా ఈ వేదాంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అన్నది. అందుకే స్వామీజీ అంటారు, మీరు అందరూ అనుకుంటున్నారు పాశ్చాత్య దేశాలకి నేనే ఫస్ట్ వచ్చి భారతీయ ధర్మాన్ని చెప్పానని. అంటే తప్పది. మీకు ఎవరికి తెలియదు. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ థాట్ అనేది ఇక్కడికి వచ్చింది. సివిలైజేషన్, అసలు మెయిన్ సివిలైజేషన్కి అదే ఆధారం. దాని నుంచే వచ్చాయి అన్నీ కూడా. అది ఎవరికైతే కళ్ళు ఉన్నాయో వాళ్ళు చూడగలరు అని చెప్తారు స్వామీజీ. అది మామూలుగా చెప్తే ఎవరు వినరు కదా, రీసెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అలాగే దీనివల్ల ఏంటంటే అసలు భారతదేశంలో ఎక్కడా కూడా మతాల మధ్య మనకు ఎక్కడ ఏం జరగలేదు, పోట్లాటలు జరగలేదు. నో రిలీజియస్ పర్సిక్యూషన్. రిలీజియన్ వచ్చి వేరే వాళ్ళని హింసించింది అట్లా ఎక్కడ కనిపించలేదు. ఇది కారణం ఏంటంటే బికాజ్ ఈ ఫిలాసఫీ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆయనైతే ఒకసారి 1965లో ఒక ఆయన పోపు, క్యాథలిక్, ఆయన ఇక్కడికి వస్తారు, బాంబే పోపు ఈయన వచ్చారు మనకు 65లో. వస్తే జనాలు తండోపతండాలుగా మొత్తం నిండిపోయారన్నమాట. లక్షల జనాలు వచ్చారు. వచ్చేటప్పటికి ఈయన అడుగుతున్నారట పక్కాళ్ళు, ఆర్ దే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాథలిక్స్ అని అడిగారట. నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎలా వచ్చారు వాళ్ళు అని వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు అక్కడ దీని గురించి వాళ్ళు చర్చించుకుంటారనమాట. వాట్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్. అంటే జస్ట్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. క్రిస్టియనా ఇదంతా తెలియదు. ఆయన భగవంతుడి కోసం జీవితాన్ని అర్పించాడు, అదొకటే తెలుసు. వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి నమస్కారాలు చేసి వాళ్ళకి చక్కగా చూడడానికి వెళ్ళిపోయారు ఇంతమంది. సో ఇదే అనమాట ఇక్కడ కల్చర్, ఇండియన్ కల్చర్. సో దీనితోనే అందుకనే ఈయన ఫస్ట్ సెయింట్ థామస్ అయినా ఆయన వచ్చారని చెప్తారు. క్రైస్ట్ యొక్క డిసైపుల్ సౌత్ ఇండియాకి వచ్చారని. వచ్చినప్పుడు ఆ రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ 1st century AD నుంచి ఈ రోజు వరకు క్రిస్టియానిటీ ఎలా ఫ్లరిష్ అయ్యింది చూడండి. ఇక్కడ ఫ్లరిష్ అయ్యి మొత్తం ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు. ఎప్పుడైనా మీరు చూసారా క్రిస్టియన్స్ అందరినీ ఎవరైనా ఏం చేశారని చూసారా? ఎక్కడైనా
స్వామీజీ ఏం చెప్తారంటే, ఇక్కడ హిబ్రూస్ వచ్చారు, అంటే జ్యూస్ వీళ్ళు ఉన్నారు కదా, యూదులు. అక్కడ యూదులందరినీ వీళ్ళు తరిమేశారు మొత్తం కంట్రీ నుంచి. తరిమేస్తే మొత్తం అన్ని దేశాలకి పారిపోయారు. ఇండియాకు వచ్చారు. ఈ రోజు కూడా యూదులు వాళ్ళలాగే ఉన్నారు. వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నారు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఎంత టాలరెన్స్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు కూడా మలబార్ జ్యూస్ అని వాళ్ళతో కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య ఎవరో యూదులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఉన్నారు. అలాగే బొంబాయి అంతా కూడా పార్సీలు అంటారే, ఈ పార్సీలు అందరూ ఎవరు? పర్షియన్స్. అక్కడ వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోయి వచ్చేసారు. వాళ్ళ రిలీజియన్ ఇస్లాం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం వచ్చేసేసారు కదా, మొత్తం కంట్రీ అని చేసినప్పుడు కొంతమంది పాపం అక్కడ ఉండలేక వాళ్ళ యొక్క రిలీజియన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చేసారు ఇండియాకి. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు బాంబేలో, వాళ్ళ కమ్యూనిటీ. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారంటే ఇటువంటి ఫిలాసఫీ ఉంది కాబట్టే కదా. మరి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వద్దా? కానీ వేదాంత కాన్సెప్ట్ అన్నది అన్ని మతాల్లోనూ వస్తే కదా అన్ని మతాలు సామరస్యంగా ఉండగలవు, అంతేనా? సో ఇదనమాట. అదే ఆ హైట్లోకి మనం వెళ్ళినప్పుడు, అంత హైట్లో కంటే ఈ అందరినీ కూడా సమానంతో మనం సమానంగా చూడగలిగినప్పుడు, ఒకే అందరినీ బంధించేటువంటి కామన్ ఏదైతే ఉందో దానిని మనం చూడగలిగినప్పుడు అప్పుడే మనకి యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వం అంటారే అదే వస్తుంది. వాళ్ళే నిజమైన వేదాంతిస్ట్. ఇక్కడ పుడితేనే వేదాంతిస్టులు అయిపోతారు అలా అని కాదు. ఎవరిలో అయితే ఈ యొక్క ఏకాత్మ భావం అయ్యిందో, మనం అంత హైట్స్ మన మైండ్ వెళ్ళగలిగిందో, అందరినీ సమానంగా చూడగలుగుతున్నాము. కేవలం దివ్యత్వాన్ని మనిషిని చూసినప్పుడు కేవలం దివ్యత్వాన్ని మనం చూడగలగాలి. నాకు ఒకటి చాలా నచ్చుతుంది, అబ్దుల్ కలాం గారు ఆయన దాంట్లో రాస్తారు, వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉంది ఒక ఇన్సిడెంట్. అది నేను ఎప్పుడు కూడా మనుషుల్ని వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు ఎవరు అన్నది ఎప్పుడు నేను మనిషిని చూడగానే కళ్ళల్లోకి చూస్తాను. ఆ కళ్ళల్లోంచి ఆ యొక్క దివ్య శక్తి ప్రతి మనిషిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్. ఇది ఆయన ఒక యోగి కాబట్టి ఆయన అలా చూడగలిగారు. నేను ఎప్పుడు భేదాలు వాళ్ళని చూడగలగలేదు. ఎంతటి మహారుషి ఆయన చూడండి, నేను ఓన్లీ కళ్ళలోకి చూస్తాను. అందుకే అందరినీ రెస్పెక్ట్ ఇవ్వగలిగేవారు. వీళ్ళు గొప్ప తక్కువ లేదు, అందరిపైన ఆయనకి జాలి ప్రేమ ఉండేవి. సో ఇదనమాట ఆయన నిజమైన వేదాంతిస్ట్, అవునా కదా? సో ఇదన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే ఈ భేద బుద్ధి, మనలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి, తర్వాత ఈ జలసి, ఇలాంటివన్నీ పోయినప్పుడే మనం అందరిలోనూ ఆ దివ్యత్వాన్ని చూడగలుగుతాం అనమాట. అప్పుడే మనం వేదాంతిస్ట్ అనమాట. ఈ వేదాంత ఫిలాసఫీకి మనము ప్రతినిధులమని చెప్పుకోగలం. అది అంతవరకు చెప్పారు స్వామీజీ. సో ఈ లెక్చర్ పేరేంటి? ది స్పిరిట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదాంత. ఇది బోస్టన్లో ఇచ్చిన లెక్చర్ అనమాట. ఓకే, ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ నీకు నాగలక్ష్మి? అర్థమైందా చెప్పింది? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.